తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన 2 శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు ప్రతి నెలలో ఏదైతే పంపిణీ చేసినట్టుగానే ఇక ఈ నెలలో కూడా ఆసరా పెన్షన్ డబ్బులు అదే రీతిలోనైతే విడుదల చేయబోతున్నారు. ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మనకి ఈ వీడియోలోనైతే తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాము. ఇక చాలామందికి పోయిన నెలలో పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ చాలామందికి అయితే పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదు. సో ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి పెన్షన్ డబ్బులు 2 నెలల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారు, ఏ జిల్లాలలో, ఎవరెవరికి ఏ జిల్లాలలో 1 నెల పెన్షన్ డబ్బులు అంటే నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇక జనవరి 10వ తారీఖు, జనవరి 8వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో 100% వరకు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని ఆర్డర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక డీబీటీ పద్ధతి ద్వారా ప్రతిరోజు ప్రతి 4 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక డిసెంబర్ 27వ తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే షురూ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనం ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి కూడా ఈ వీడియో అనేది వెళ్ళి ఎంతో కొంత సమాచారం వాళ్ళు కూడా తెలుసుకుంటారని నాదైతే అభిప్రాయం. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల 27వ తారీఖు నుంచి విడుదల చేయడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక తిరిగి డిసెంబర్ 7, 8వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తామని అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన ఆసరా పెన్షన్ డబ్బులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన కొత్త అప్డేట్స్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ అర్హత లేకుండా అర్హత కలిగి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరినీ సర్వే చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సర్వే ముగిసిన వెంట నుంచే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో తెలపడం అయితే జరిగింది. ఇంకా కొన్ని జిల్లాలలో సర్వే చేసినప్పటికీ చనిపోయిన వారి సైతం పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలోనైతే జమ అవుతున్నాయి అన్నట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలంటే నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల లిస్ట్ అనేది తీసిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ అయితే పెట్టడం అయితే జరిగిందంట. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో రేపు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్లు 2,000, 4,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.